నాకు సంపాదన లేకపోతే నా కూతురు జీవితం ఏమైపోతుందో అనే భయంతోటి మీరు ఏమన్నా దానికి నేను తలాడిస్తూ వచ్చాను. మీరు ఎన్ని పాపాలు చేస్తున్నా దానికి నేను మౌన సాక్షిగా నిలబడిపోయాను తప్ప మీరు చేస్తుంది తప్పు అని ఏ రోజు ఖండించలేకపోయాను. కాని ఏదో ఒకరోజు నాలో ఉన్న కోపం కట్టలు తెంచుకుంటుంది మేడం. ఆ రోజు ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి నేను తిట్టాల్సొస్తుంది. అందుకే దయచేసి మీ వివరాలేవీ నాకు చెప్పకండి. ఏంటి నీరజ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదంతా ఆ చంద్రిక మీద భక్తే కదూ? అవును మేడం, అదే. నా సొమ్ము తిని నా పక్కనే ఉంటూ నాకే వెన్నుపోటు పొడవాలని చూశావు. నువ్వు తింటున్న డబ్బులు నావి, నువ్వు అనుభవిస్తున్న ఆస్తంతా నాదే. కాని నువ్వు మాత్రం ఆ చంద్రికకి అభిమానివైపోయావు. నిజంగా ఎంత దుర్మార్గురాలివి. ఏంటి మేడం, దుర్మార్గురాల్నా? నేనా? మేడం, మీరొక్కసారి మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, దుర్మార్గం ఎవరిది, మీదా నాదా? పెళ్ళైన ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసింది ఎవరు, మీరా నేనా? ఒక ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆ కడుపులో బిడ్డకి తండ్రి వేరే ఎవరో అని భరత్ బాబు మనసులో బీజం నాటిందెవరు, మీరా నేనా? భరత్ బాబుని పెంచిన తల్లి భానుమతి గారు చనిపోతే కనీసం ఆవిడ ఆఖరి చూపులకు కూడా నోచుకోకుండా ఆవిడికి తలకొరివి కూడా పెట్టకుండా ఆపిందెవరు, మీరా నేనా? చంద్రిక భరత్ బాబు మీద ఛాలెంజ్ చేసి బిడ్డని కంటే ఆ బిడ్డకి DNA టెస్ట్ చేయించే లోపల పిల్లల్ని మార్చేసి DNA వేరేలాగా వచ్చి చంద్రిక మీద అపవాదు పడేలా చేసిందెవరు, మీరా నేనా? అన్ని కష్టాల నుంచి బయటపడి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారు అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ సృష్టించి భరత్ బాబుని విజయ్గా మార్చేసి ఈరోజు చంద్రికకి దొరకకుండా భరత్ బాబుని మీతో పాటు ఎగరేసుకు పోవాలని చూస్తుందెవరు, మీరా నేనా? నీరజ, మీరు కోపడ్డా నిజాలు నిజాలే మేడం. దుర్మార్గపు పనులన్నీ మీరు చేసి నన్ను పట్టుకుని దుర్మార్గురాలంటారేంటి? నాకు అర్థమైంది నీరజ. రేపు నేనెలాగూ దూరంగా వెళ్ళిపోతున్నాను కదా, అందుకే ఈ రోజు నీ కడుపులో దాచుకున్న కుళ్ళంతా కక్కుతున్నావు. కానీ నీకు ఎన్ని మాట్లాడాలనిపిస్తే అన్నీ మాట్లాడేసుకో. నువ్వేం మాట్లాడినా కానీ నేనేం పట్టించుకోను. ఎందుకంటే నాకు నా భరత్ మాత్రమే ముఖ్యం. నాకు తెలుసు మేడం, అందుకే మీరేం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. కానీ మీరేం చేసినా కానీ నాతో మాత్రం దయచేసి కాంటాక్ట్లో ఉండకండి. పొరపాటున ఉన్నారే అనుకోండి, రేపొద్దున ఖచ్చితంగా నేను చంద్రికకి మీరెక్కడున్నారో చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత నష్టపోయేది మీరే. అంటే నువ్వు చంద్రికతోనే ఉంటావన్నమాట. అలాగే డిసైడ్ అయిపోయావా? అవును మేడం, చంద్రిక విషయంలో ఇప్పటికే చేయకూడని పాపాలన్నీ చేశాను. కనీసం ఇప్పుడైనా తన పక్కనే ఉండి తనకి సేవ చేసుకుంటూ ఉంటే నేను చేసిన పాపాలకి కనీసం ప్రాయశ్చితమైనా దొరుకుతుంది మేడం. మేం వెళ్ళిపోయాక నీ ఇష్టం వచ్చినట్టు చావు. నీకు నాకు సంబంధమే లేదు. ఏం చేసినా ఈ ఒక్క రాత్రే. రేపు తెల్లారగానే మీ అందరికీ బై చెప్పేసి నేను భరత్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీ చావు మీరు చావండి. వెళ్ళు. అలాగే మేడం. భరత్, నా కల ఇన్ని రోజులకి నెరవేరబోతుంది. నువ్వు నేను అంతే. ఈ ప్రపంచంతో మనకి ఏ సంబంధమూ లేదు. మనది మరో ప్రపంచం. ఆ ప్రపంచంలో మనం హ్యాపీగా ఉందాం. చంద్రిక, లే. ఏంటమ్మా ఇది? ఏంటి ఈ టైంలో నా కాళ్ళకి దండం పెడుతున్నావు? ఏమైంది? అత్తయ్య, నాకు మీ ఆశీర్వచనం కావాలత్తయ్య. ఏంటమ్మా నా ఆశీర్వచనం దేనికి? అయినా ఈ టైంలో ఏంటమ్మా? అత్తయ్య,
ఈ రాత్రి గడిచిందంటే భరత్ గారు మనకి దక్కరు. ఆ రుద్రాణి ఆయన తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతోంది. మనకున్న ఈ కొద్ది టైంలోనే భరత్ గారికి గతం గుర్తుకొచ్చేలా చేయాలి. దానికోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఒక తల్లిగా మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, భయపెట్టొచ్చు. కానీ నాకు మరో దారి లేదత్తయ్య. భరత్ గారికి గతం గుర్తొస్తే తప్ప మనకున్న సమస్యలు పరిష్కారం కావు. మీ బిడ్డ మీకు దక్కాలన్నా, నా బిడ్డకి తండ్రి దక్కాలి అన్నా, నాకు నా భర్త దక్కాలన్నా నేను అనుకున్నది అనుకున్నట్టు చేయాలి. దానికి మంచి మనసున్న మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి. చూడమ్మా, నువ్వు నా కోడలివి కాదు, కూతురు లాంటి దానివి. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయమ్మా. నువ్వే నిర్ణయం తీసుకున్నా అదేంటి అని నేను అడగను. కానీ నువ్వేం చేసినా అది మంచి కోసమే అని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నా కొడుకుని నేను చూడకుండా 27 సంవత్సరాలు దూరంగా బతికాను. కానీ భరత్ నీకు పరిచయమై నీ మెళ్ళో తాళి కట్టాక ఎన్నిసార్లు వాడెంత దూరంగా ఉండాలని చూసినా ఏ ఒక్క క్షణం కూడా వాణ్ణి వదిలిపెట్టకుండా వాడి వెనకాలే నీడలా తిరుగుతూనే ఉన్నావు. ఇప్పటి వరకు వాణ్ణి ప్రతి క్షణం కాపాడుకుంటూనే వస్తూ ఉన్నావు. భరత్ విషయంలో నువ్వెంత బాధ్యతగా ఉన్నావో నాకు తెలుసమ్మా. నువ్వేం చేసినా భరత్ మంచి కోరే చేస్తావు, ఆ నమ్మకం నాకుంది. నీకంతా మంచే జరుగుతుందమ్మా. నేను మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నాను. తప్పకుండా నీకంతా మంచే జరుగుతుంది. అత్తయ్య, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. నా భర్త నా మీద అనుమానపడి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాక పసిబిడ్డని వేసుకొని ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఎవరో పరిచయం లేని ఒక వ్యక్తిగా మీరొచ్చి నన్ను ఆదుకున్నారు. ఆ రోజు మీరు నాకు సొంత అత్తగారు అన్న విషయం నాకు తెలీదు. ఆ రోజు పట్టుకున్న ఈ చెయ్యి ఈ రోజు వరకు నాకు తోడుగా ఉంది. జీవితం అంతా నాకు తోడుగా ఉంటాను అన్న భరోసా ఇచ్చింది. చాలత్తయ్య, నాకు కష్టంలో అమ్మ ప్రేమ దక్కకపోయినా అమ్మలా మీరు నా వెంటే ఉండి నన్ను ముందుకు నడిపించారు. నాకు అమ్మ లేని లోటు తీర్చారత్తయ్య. మీరు చూస్తూ ఉండండి, మీ అబ్బాయిని మళ్ళీ మామూలు మనిషిని చేసి పాత భరత్లాగా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. మళ్ళీ మనందరం మన ఇంట్లో సంతోషంగా గడుపుతామత్తయ్య. నాకు తెలుసమ్మా.